దీనికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే నేను ఇందాక చెప్పినట్లుగా ఈయన గుట్టంతా ముందే తెలిసిపోయిందేమో, ద్వారంపూడి గుట్టంతా ముందు తెలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈయన ముందే హెచ్చరించడం జరిగింది. ఏమి హెచ్చరించారు ఒకసారి వినండి. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఇది పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పింది. అంత ఆవేశంగా ఆయన మాట్లాడాడు అంటే అందులో చాలా గూఢార్థం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అర్థం కాంది ఆయన నైజం, ఆయన తత్వం. ఏది ఎవిడెన్స్ లేకుండా, ఏవి ప్రూఫ్స్ లేకుండా ఏదో ఫేక్గా వచ్చి వేగ్గా మాట్లాడే క్యారెక్టర్ కాదు ఆయనది. ఖచ్చితంగా ఎంతో కొంత ఆయన దగ్గర ఆ డేటా ఉంటేనే ఆయన ఆ రకంగా మాట్లాడతాడు. కాకినాడ నడిబొడ్డులో తొడగొట్టి నీ ఎంపైర్ని కూలదొయ్యకపోతే, నిన్ను రోడ్డు మీద నడిపించకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన సవాలు విసిరాడు అంటే అంత ఆషామాషిగా తీసుకునే వ్యక్తి కాదు. సరే, ఇప్పుడు ఏదో కాస్త సౌమ్యంగా ఉన్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అన్నీ నేర్చుకుంటున్నాడు ఆయన. ఒక విద్యార్థిలాగా రాజకీయాలు ఒకటి, ప్రభుత్వంలో ఉండి పాలన సాగించడం ఒకటి, తీసుకునే నిర్ణయాలు ఒకటి, ఒక బరువైన బాధ్యత ఉంది. అది తెలియని బాధ్యత అయింది. సినిమాల్లో డిప్యూటీ సీఎం, సినిమాల్లో సీఎం కాదు కదా ఆయన, రియల్ డిప్యూటీ సీఎం. తెలుసుకోవాలి కదా. అక్కడంటే స్క్రిప్ట్ ఉంటుంది, ఎలా చేయాలో ఏం చేయాలో అదంతా ఆయనకి కొట్టిన పిండి, అలవోకగా చేసేస్తాడు అది. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి అంటే నిబద్ధతతో ముందుకు సాగాలి, పూర్తిగా దాని మీద పట్టు సాధించాలి. ఆ పట్టు సాధిస్తున్న వ్యక్తి. అందువల్ల కాస్త లేట్ అయిందేమో, లేకపోతే ఈ పాటికే ఆయన యాక్షన్ మొదలైపోను. రియల్ యాక్షన్ కాదు, ఖచ్చితంగా మొదలైపోను. ఆడపిల్లల విషయం ఆయన ప్రస్తావించడం చాలా చాలా కీలకం. ఇది ఎందుకు ఆడపిల్లల అంశం అన్నది, ఈయన అంత ట్రస్ట్ చేసి మాట్లాడారా అన్నది ఇందులో చాలా గూఢార్థాలు ఉన్నాయి. నువ్వు కానీ నీ బ్యాచ్ కానీ ఆడపిల్లల జోలికి వస్తే అని ఎందుకు అన్నాడు ఆయన? అంటే అప్పటికే మార్చి 21ని ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది అంటే అంతకుముందు ఈవిడ తిరిగే ఉంటుంది. అప్పటికి ఆయన అదే మరి సీఎం అని ప్రకటించుకుంటాడట. ఆయన ఉభయ గోదావరి జిల్లాలకి సీఎం అని. ఆయన ఎమ్మెల్యే కాదు ద్వారంపూడి గారు. ఆయన కాదని బయటకు వచ్చి ఒక గిరిజన మహిళ తన ఎంత గోడును వినిపించుకున్నా పట్టించుకుంటే నాదుడు ఎవరుంటారు? అది ఈయన దగ్గరికి ఖచ్చితంగా వచ్చింది. ముందే తెలుసు పవన్కి.
ఒకసారి మళ్ళీ ఆ బయట వినండి. నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే జరిగింది ఇది, బొలిశెట్టి సత్య చెప్పారు. కానీ ఈయన ముందు ఎందుకు అన్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు కానీ మీ బ్యాచ్ కానీ ఆడపిల్లల జోలికి వస్తాయి అన్నది. ఒక్కసారి ప్లే చేయండి అమ్మా అది. వాయిస్. పూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, ఇది